9వ దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలుకు కృపా కటాక్షమునందు అనుగ్రహించను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను ఇక్కడ ఫైనల్గా ఏం చేస్తారయ్యా అంటే మాట్లాడతారనమాట. ఏమని? అయ్యో ఒకవేళ మీరు తినలేదనుకో, మీరు బాగా కనిపించలేదనుకో, రాజు నన్ను ఏం చేస్తాడో, మీరు తినాలి అని మాట్లాడినప్పుడు దానియేలు గారు ఒక ఒప్పందం చేస్తారు. అక్కడేమని? 10 రోజులు చూడు మమ్మల్ని, 10 రోజులు వేరే ఫుడ్ పెట్టు, 10 రోజుల్లో కనుక మీకు రిజల్ట్ ఏం కనిపించలేదు అనుకో, తేడా మీకు కనిపించింది అనుకో, మీరు ఏదైనా మమ్మల్ని చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడం అనేది జరుగుతుంది. మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఏమైందో మనం చూసినట్లయితే 14వ అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజభోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా, రాజు వారికి నియమించిన భోజనం పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖాధాన్యాదులు నిచ్చెను. దేవునికి స్తోత్రం. ఏటట మనం గమనించినట్లయితే తినే ఫుడ్లో ఉందా? అది తినే ఫుడ్లో ఉందా? లేదండి. వాళ్ళు పూర్తిగా దేవుడి మీద డిపెండ్ అయ్యారు. మిగిలినటువంటి వాళ్ళు నాకు తెలిసి బాగా తినుంటారు, అవునా కదా? దొరికిందే సందని ఫుల్గా తినుంటారు. బట్ ఏమైంది ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ ముఖాల కంటే వీళ్ళ ముఖాలు కలగా ఉన్నాయట. వాళ్ళ ముఖాల కంటే వీళ్ళ ముఖాలు చాలా బాగున్నాయట. ఎందుకని? దేవుని దగ్గరకు వెళ్ళారు, దేవుని హత్తుకుని ఉన్నారు, దేవుని యొక్క ఆజ్ఞలను ఫాలో అయ్యారు. కాబట్టి వాళ్ళకి ఏమైందయ్యా అంటే వాళ్ళు కోరుకున్నదంతా ఏమైంది? సఫలమగును. కీర్తనలో మనం ఇందాక చదివినట్టుగా 1వ కీర్తన 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మళ్ళీ మీరు గుర్తు చేసుకోవాలి. ఏముంది? అతడు చేసినదంతయు సఫలమగును. ఎవరు చేసినదంతయు? దేవుని దగ్గర ఎవరైతే ఆనుకుని ఉంటారో, పాపం జోలికి ఎవరైతే వెళ్లకుండా ఉంటారో, దుష్టులు ఆలోచన చెప్పిన ఎవరైతే నడవకుండా ఉంటారో, పాపుల మార్గంలో ఎవరైతే నడవకుండా ఉంటారో, ఎవరైతే వీటన్నిటిని విసర్జిస్తారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని గైకుంటారో, వాళ్ళు చేసినదంతయు కూడా ఏమవుతుందట? సఫలమవుతుంది. అక్కడ హిజ్కియా గారు చేసిన సఫలమైందా లేదా? సఫలమైంది. ఆయన ఏం చేయలేదు, వెళ్ళిపోయి ప్రార్థన చేసుకున్నారు అంతే ప్రశాంతంగా. సఫలమైందా లేదండి? సఫలమైంది. అదేవిధంగా ఇక్కడ కూడా సఫలమైంది. ఇంకా మనం చూస్తే 17వ ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించును. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్నభావాలను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. వాళ్ళని నేర్పించడం వల్ల అయిందా? దేవుడు నేర్పించడం వల్ల అయిందా? దేవుడు నేర్పించడం వల్ల. అంతేగాని వాళ్ళకి నేర్పించేటువంటి టీచర్స్ మీద డిపెండ్ అవ్వాలి. ఎవరి మీద డిపెండ్ అయ్యారు? అందరికీ గురువు ఆయన మీద డిపెండ్ అయ్యారు. ఆయన మీద డిపెండ్ అయ్యారు వాళ్ళు. అంతేగాని నేను మా టీచర్కి చాలా లోబడి ఉండాలి, అంతా కూడా వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది నాకు అని చెప్పి వీళ్ళ మీద, అంటే మనుషుల మీద వాళ్ళు డిపెండ్ అవ్వలే. మరి ఎవరి మీద డిపెండ్ అయ్యారు? దేవుడి మీద మాత్రమే డిపెండ్ అయ్యారు. దేవుడు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతూ వెళ్ళారు. ఒకవేళ ఈ సందర్భాన్ని రివర్స్ చేసుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఒకవేళ కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి నలుగురు బాలురు కూడా దేవుడు చెప్పినట్టు కాకుండా ఆ రాజుకు భయపడో, ఆ నపుంసకుడు భయపడో, ఆ ఫుడ్ తీసుకొస్తున్నాడు కదండి అతనికి భయపడో, వీళ్ళు కనుక ఇచ్చేయండి మేము తినేస్తాం అనుంటే పరిస్థితి ఎలా ఉండేది? అంత విజయం వచ్చేదంటారా? వాళ్ళు చేసేదంతా సఫలం. వీళ్ళని మనం చూసుకున్నట్లయితే కనుక దానియేలు గ్రంథంలో బాగా కనిపిస్తుంది. ఇంక వెళ్ళామనుకోండి చాలా గొప్ప 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 కార్యాలు చేస్తుంది దేవుడు వీళ్ళతో. అగ్నిలోకి తీసుకెళ్ళి వేసేది కూడా వీళ్ళనే, సింహాల దగ్గరికి తీసుకెళ్ళి పడేసేది కూడా వీళ్ళనే. నిన్న మార్నింగ్ సెషన్లో మీరు నేర్చుకుని ఉన్నారు, ఒక దర్శనానికి భావం, ఆ కళను చెప్పడం, భావం చెప్పడం చేసేది కూడా వీళ్ళే. వీళ్ళు చేసేదంతా ఏమవుతుంది? సఫలమైపోతుంది అంతే. దేవుడు తీసుకెళ్ళి ఎక్కడో ఉన్నతమైనటువంటి స్థానంలో వాళ్ళని పెట్టేస్తారు. చాలా అద్భుతమైనటువంటి రీతిలో వాళ్ళని పెట్టడం అనేది మనం గమనించవచ్చు. ఎందుకని? వాళ్ళు దేవుడు చెప్పినట్టు ఫాలో అయ్యారు. కాబట్టి వాళ్ళ జీవితంలో విజయం వచ్చిందంటారా లేదంటారా? వచ్చిందండి. ఒకవేళ కనుక వాళ్ళు అలా చేయలేదనుకో ఏమయ్యేది? వాళ్ళు ఇప్పుడున్న పొజిషన్ లాగా వీళ్ళ ముఖాలనే అంత వెలుగుతూ ఉండేవా? అందరిలో వాళ్ళు కలిసిపోయేవాళ్ళు అంతే. తర్వాత దర్శనాలు భావం చెప్పడం కానీ, ఆ కళల భావాలు చెప్పడం కానీ, అక్కడ ఉండేటువంటి ఒకవేళ అగ్నిలో పడేశారనుకోండి వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు లోకంలో కలిసిపోయి ఉంటాయి. లోకాన్ని వాళ్ళు ఫాలో అయిపోయి ఒకవేళ లోకంలో కలిసిపోయి ఉంటే వీళ్ళని తీసుకెళ్ళిపోయి అగ్నిలో పడేసినట్టు ఏమయ్యేది? కాలిపోయేవాళ్ళు. సింహాల దగ్గర పడేసి ఉంటే ఏమయ్యేది? బోన్స్
ఇంకంతే, అవి కూడా లేకుండా తిని పడేస్తాయి, అలా ఉంటుంది. అవునా కదా? అలా ఉండేది పరిస్థితి. కానీ ఏమైంది ఇక్కడ? అలా అవ్వలేదు. ఎందుకని? దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి వాళ్ళ యొక్క జీవితాల్లో విజయం అనేది వచ్చింది. అదేవిధంగా ప్రియులారా, ఈరోజు కూడా మనం ఆలోచన చేసినట్లయితే మనకి విజయం రావట్లేదు అని చెప్పేసి మనం బాధపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. చింతించాల్సినటువంటి అవసరం అసలే లేదు. మరి మనం ఏం చేయాలయ్యా అంటే దేవుణ్ణి ఆనుకుని ఉండాలి అంతే. మీరు అనుకోవచ్చు, అదేంటక్క దేవుణ్ణి ఆనుకోని వాళ్ళకు కూడా విజయం వచ్చింది కదా అని మీరు అనుకోవచ్చు. మీ కంటికి అది విజయం కింద కనిపిస్తుంది. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సహవాసం చేసినప్పుడు తెలుస్తుంది మీకు, వాళ్ళు సాధించింది విజయమా కాదా, వాళ్ళు సాధించింది ధనమా కాదా అనేది బాగా అర్థమవుతుంది. అందుకే దేవుడు ఒక మాట మాట్లాడతారనమాట ప్రసంగి గ్రంథంలో, కష్టజీవి కొద్దిగా తినను ఏమవుతారట, సుఖనిద్ర పొందుతారట. మీరు ఎవరినైతే మీరు చూసుకుని, ఎవరినైతే మీరు అనుకుని విజయం సాధించారో వాళ్ళు చాలా బాగున్నారు, చూడడానికి చాలా బాగున్నారు అంటే ఒక సామెత ఉంటుంది అనమాట, దూరపు కొండలు నునుపట. దూరపు కొండలు చాలా అందంగా కనిపిస్తాయి, దగ్గరికి వెళ్తేనే ఏంటిది అనిపిస్తుంది. మేము కూడా ఒకసారి ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళినప్పుడు అనమాట, నాకు తెలీదు, ఫస్ట్ టైం నేను కొండల మీదకి వెళ్ళడం. ఆ కొండలు సంబంధ గ్రీన్గా ఉంటాయా, అసలు చాలా బాగుంటాయి, చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి కదా. ఫస్ట్ టైం దాని మీదకి వెళ్తే కొండ ఇది అనుకున్నా. ఇంకా నేను నడుస్తే కొండ ఎక్కడో ఉందనుకుంటున్నా. ఎక్కుతుంది మనం కొండ అని చెప్పారు. కొంతసేపటికి అక్కడ అన్నీ కూడా రాళ్ళు, అక్కడ ఏ ముళ్ళ పొదలు, తర్వాత ఎండిపోయినాయి అవి ఉన్నాయి, గ్రీనరీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దూరానికి అవి కనిపించవు. ఏం కనిపిస్తాయి, అంత గ్రీనరీగా చాలా నునుపుగా ఉన్నట్టు కనిపిస్తాయి. ఎక్కిదే కానీ తెలియదు. కొంతసేపుకి ఎక్కిన తర్వాత అంటాం అంతే, ఇంకా ఎక్కలేం పైకి. దూరపు కొండలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి, నునుపుగా ఉంటాయి. అదేవిధంగా మీరు చూసేసి వాళ్ళు విజయం సాధించారు, అసలు వాళ్ళు గ్రేట్, అసలు వాళ్ళలా ఉండాలి, నా ఇన్స్పిరేషన్ అసలు అక్కే, ఇంకా ఇలా మాట్లాడేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేం. కానీ పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క శాసనాన్ని మనం గైకొని దేవుడు చెప్పినటువంటి మాటలను మనం ఫాలో అవుతూ యాస్టిస్ దేవుడు చెప్పిన విధంగా మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి, జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. కష్టజీవి కొంచెం తినను సుఖనిద్ర పొందుతారట. విజయం అంటే ఏంటయ్యా అంటే దేవునితో ఉండడమే విజయం. మీరు వేరే దాన్ని అనుకోకండి విజయం అంటే ఏదో అని చెప్పి. దేవునితో ఉండడమే మనం సక్సెస్. దేవునితో మనం ఉన్నామంటే ఆటోమేటిక్గా సక్సెస్ మన కళ్ళ ముందు ఉంటుంది. అది మనం నమ్మాలి. కాబట్టి మనందరం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, లోకంలో ఉంటున్నారు కాబట్టి లోకస్తులను ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళని చూడకండి. పొద్దున కూడా మనం మాట్లాడుకున్నాం, ఏం చేయాలి, మనం తేటగా ఉండాలి. కళ్ళు ఎలా ఉండాలి, తేటగా ఉండాలి. వాళ్ళని చూసి విజయం ఇది అనుకున్నాం అనుకో, మబ్బు కళ్ళు అయ్యి, అది కాదు విజయం, దాన్ని దాటుంది విజయం, నా దేవుని దగ్గర ఉంది విజయం, నా దేవునితో ఉంటే ఉంటుంది విజయం అనుకున్నాం అనుకో, అప్పుడు కళ్ళు తేటగా కనిపించినట్లు. అర్థమవుతుందండి? కాబట్టి నేను సక్సెస్ పొందాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. కొంతమంది అమాయకులు ఏం చేస్తారంటే, నాకు సక్సెస్ లేదని పైనుంచి దూకి చచ్చిపోతూ కూడా ఉంటారు. పాపం తెలీదు వాళ్ళకి, సక్సెస్ ఎలా వస్తుందో తెలియదు. ఎవరెవరు మాటలో వినేస్తారు, ఇలా చేస్తే సక్సెస్ వస్తుంది, అలా చేస్తే సక్సెస్ వస్తుంది, పాపం అన్నీ చేసేస్తారు వాళ్ళు. అన్నీ చేసేసి ఫైనల్గా సక్సెస్ రాకపోవడంతో దూకేస్తారు. అసలు సక్సెస్ రావాలంటే ఏం చెయ్యాలి అనేది దేవుడు చెప్తున్నది ఫస్ట్ చూడరు. అది చూడకుండా ఎవరెవరో చెప్పి వింటూ ఉంటారు అనమాట. కాబట్టి పిల్లరా, మీరు అలా ఉండకండి. ఒక హిజ్కియా గారి జీవితంలో చూడండి సక్సెస్ చాలా బాగుంది. దానియేలు గారి జీవితంలో చూడండి సక్సెస్ చాలా బాగుంది. షడ్రక్ మేషక్ అబేద్నెగో గారి జీవితంలో చూడండి సక్సెస్ చాలా బాగుంది. ఒక దావీదు గారి జీవితంలో చూడండి చాలా బాగుంది. ఒక యేసుక్రీస్తు వారి జీవితంలో చూడండి, 12 మంది శిష్యుల జీవితాల్లో చూడండి సక్సెస్ ఎలా వచ్చింది చూడండి, చాలా బాగుంటుంది. యాస్టీస్ మనం వాళ్ళని ఫాలో అయిపోతే మనకు కూడా ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది.